నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ముందుగా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు శివరాత్రి. ఈ పర్వదినాన అందరూ ఉపవాసాలు చేసి జాగరణలు చేసి ఆ శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు ఈ రోజు చెప్పగలిగితే అంత మంచిదంటండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే చాలా ఈజీ. ఆయన బోలా శంకరుడు. అందుకే ఆయనకి చక్కటి మంత్రాలతో భక్తితో పూజ చేస్తే చాలండి. 10 రకాల నైవేద్యాలు పెట్టి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాస్త అభిషేకం చేసినా సరే ఆయన చాలా ఇష్టపడతాడు. మరి ఈ రోజు మీ అందరూ ఈ శివరాత్రిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు టేస్ట్ ఆఫ్ ఇండియాకి ఒక గెస్ట్ రాబోతున్నారు. ఎవరో చెప్పనా? ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తెన్నేటి నాగరంజని గారికి వెల్కమ్ చెప్పేద్దాం. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషం. అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అమ్మా, మరి ఈ రోజు శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి పండుగకి అసలు విశిష్టత ఏంటి? మనకి కొన్ని పర్వదినాలు, కొన్ని పండుగలు ఉన్నాయి. పర్వదినాలలో చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది మహాశివరాత్రి. ఇది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. అన్ని పర్వదినాలలో ఒక రకమైన అలంకరణలు, వేడుకలు, నైవేద్యాలు ఉంటే శివునికి మహాప్రీతికరమైనటువంటి ఈ శివరాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఆహార నియమానికి సంబంధించి, ఆహారం అంటే గుర్తొచ్చిందమ్మా, ఇది మన కుకరీ షో కదా. ఫస్ట్ ఈ రోజు నేను ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నానో చెప్పేస్తాను. ఆ తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఈ శివరాత్రి పర్వదినాన నేను మీ అందరికీ టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేయబోతున్నాను పుదీనా పోహా ఉప్మా. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నేనైతే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు ఈ మహాశివరాత్రి అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, ప్రతి మాసం మనకి శివరాత్రి వస్తుంది. కానీ ఈ మాసంలో వచ్చే శివరాత్రిని ఇంత ఒక గొప్ప దినంగా భావించి జాగరణ చేసి ఉపవాసాలు చేస్తారు కదా. అసలు ఎందుకు అంటే పురాణాల్లో చాలా రకాల స్టోరీస్ నేను చదివాను. అసలు ఎందుకు ప్రత్యేకంగా ఈ శివరాత్రిని పండుగ చేసుకుంటారు? మనకి సంవత్సరంలో వచ్చేటువంటి చివరి మాసం పాల్గొన మాసానికి ముందర మాఘమాసం. ఈ మాఘమాసాన్ని ప్రదోష మాసం అని కూడా అంటాం. ముందు వచ్చేటువంటి మాసం, ఆఖరి మాసానికి ముందు వచ్చే మాసం. అంచేత ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి మహాశివరాత్రి. దీనికి ఒక ఆసక్తికరమైనటువంటి కథ శివపురాణంలో. ఇది సరి అయినటువంటి కథ. ఆ తర్వాత అనేక కథలు ఉన్నాయి వాటికి సంబంధించి. ఒకసారి విష్ణువు, బ్రహ్మ వీళ్ళిద్దరికీ కూడా ఒక వాదం జరిగింది. ఆ వాదం ఏమిటంటే ఎవరు అధికులు. వాదం అనేది మొదలైన తర్వాత అది యుద్ధాలకి దారి తీయడం దేవతల్లో కూడా ఉంది. బ్రహ్మ, విష్ణువు వాళ్ళ మధ్య వాదం యుద్ధానికి దారితీసింది. ఓకే. ఆ యుద్ధంతో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమై సంక్షోభమై అయ్యేసరికి దేవతలందరూ శివుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు శివుడు వీళ్ళిద్దరికీ కూడా కనువిప్పు కలిగించాలని చెప్పి, కనువిప్పు అంటే మామూలుగా మనం అనుకునే అర్థంలో కాదు, వాళ్ళకి తెలియచేయాలని చెప్పి ఆయన తేజో స్వరూపమైన లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్భవించింది లింగం. అర్ధరాత్రి 12 గంటలకి మనం లింగోద్భవ కాలం అని పిలుస్తాం. అప్పుడు ఈ లింగంగా ఉద్భవించాడు. చాలా ఆసక్తికరం కదా. చాలా చాలా చక్కగా వివరించారు. ఓకే, అయితే ఇప్పుడు వంటలోకి వద్దాము. ఆయిల్ వేసుకొని కాస్త పల్లీలను ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం పండు మిరపకాయలు వేసుకున్నాను. ఇది కొత్తగా ఉంది, పండు మిరపకాయలు. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటదమ్మా ఈ వంట. శివరాత్రికి అనువైనదిగా కనబడుతోంది నాకు. అవును. అల్పాహారం. అల్లం ముక్కలు వేసుకొని లైట్ గా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మిక్సీలో వేసేసి అప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. మిక్సీ జార్ తీసుకొస్తాను.
మిక్సీలో వేసి పౌడర్ లాగా అంటే ఒక మసాలా లాగా తయారు మసాలా చేసుకుంటున్నాం, పల్లీలు పుదీనా వేసి. సువాసన వస్తుంది పుదీనా వల్ల. పుదీనా వల్ల. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకున్నాం. అలాగే కాస్త ఇది అటుకులతో తయారు చేస్తున్నాం, పోహా కదా, సో వాటర్ వేసి అటుకుల్ని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ అటుకుల బ్రౌన్ దంపుడు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి, నెయ్యి హీట్ ఎక్కాక పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కాజు. నేతితోనే ఇవన్నీ నేను వేస్తాను. ఈ లోపు మీరు ఒక చక్కటి కీర్తన గాని ఏదైనా ఒక శ్లోకం గాని శివుడి మీద చెప్పండి. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఆయనే జగత్సర్వం, ఈశానాయ జగత్సర్వం. ఇప్పుడు ఫస్ట్ నేను ఆవాలు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర, తర్వాత పచ్చిశనగపప్పు, అలాగే జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పండుమిరపకాయలు వేసుకున్నాను కదా, మరి కారం ఎక్కువ అయిపోతుందని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా, పండుమిరపకాయలు, పుదీనా, అలాగే పల్లీలు, రంగు వచ్చింది. ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది? ఇది కూడా మంచి ప్రశ్న. అన్ని రకాల పువ్వులు కూడా ఆయనకి ఇష్టమే. ఆ పువ్వులలో 2 పువ్వులని మనం పరిహరిస్తాము. అవేమిటంటే సంపంగిను, మొగలి. ఈ 2 పువ్వులు తప్ప మిగతా పువ్వులన్నిటితో కూడా శివుని మనం పూజ చేయొచ్చు. విష్ణుమూర్తి శివుడిని పూజిస్తున్నాడు. పూజిస్తుంటే అది చూసినటువంటి లక్ష్మీదేవి శివునికి అత్యంత ప్రియమైనటువంటి శివుని పూజ కోసం అని చెప్పి ఆవిడ తపస్సు చేసి బిల్వవృక్షంగా ఆవిడ రూపం దాల్చిందిట. ఆవిడ తపస్సులో నుంచి బిల్వవృక్షం వచ్చి భక్తితో పూజిస్తే సరిపోతుంది. బాగా చెప్పారు. నేను అనుకున్న మాట ముందు మీరు చెప్పారు, నాకు చాలా సంతోషంగా. 10 రకాల ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టేసి అలంకరించేసి భక్తి లేకపోతే అది ప్రయోజనం ఉండదు కదా, లేనిది లాభం లేదు. సో మరి చూసారు కదండి, కాస్త పోహ అంటే అటుకుల్ని నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ అటుకుల్ని కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఆ మసాలా పేస్ట్ వేగాక అటుకులు వేసుకుంటే మంచిది. సో అటుకులు వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. సో మరి నాగరంజని గారు, ఈ జాగరణ ఎందుకు చేస్తారు? శివరాత్రికి జాగారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ రోజు రాత్రంతా కూడా శివనామస్మరణతో గడుపుతాము. తాత్వికమైనటువంటి అర్థం దాని వెనకాల మనలో ఉన్నటువంటి ఆత్మకి మనం మేల్కొంటాం, మనం తెలుసుకుంటాం. అజ్ఞానం అంటే నిద్ర, జ్ఞానం అంటే మేల్కోవడం. సో మరి పోహ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆయన గురించి చెప్పుకుంటూ ఆయనకు ఒక చక్కటి నైవేద్యం తయారు చేస్తాం కదా, నిజంగా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు చాలా సందర్భోచితంగా వంట చేశారు మీరు. అవును, ఈ అటుకుల పోహ ఇది అల్పాహారంగా మనం శివరాత్రికి తప్పక స్వీకరించదగినటువంటిది. చాలా చక్కని వంటకాన్ని సందర్భోచితంగా మీరు పరిచయం చేశారు. అంటే ఈ రోజు చాలా మంది గుబాళిస్తోంది, ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళ కోసం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అయిపోయింది. కాస్త నిమ్మరసం ఇలా పిండుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని పుదీనా పోహా ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పుదీనా పోహా ఉప్మాకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పండుమిర్చి ముక్కలు 4, కాజు 6, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, పల్లీలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పుదీనా పోహా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పల్లీలు వేసి వేయించుకొని, పండుమిర్చి ముక్కలు, పుదీనా, అల్లం ముక్కలు వేసి వేయించుకొని
స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అదే ప్యాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, జీడిపప్పు వేసి కాస్త వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుని అది కాస్త ఫ్రై అయ్యాక నానబెట్టిన అటుకుల్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పోహా ఉప్మా రెడీ. పుదీనా పోహా ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూశారు కదా. మరి నాగరంజని గారు మీ చేత్తో శివునికి నైవేద్యంగా పెట్టండి. తీసుకుందాం మనం కూడా. తప్పకుండా. శివుడు రుచి చూశాడు, ఇప్పుడు మనం ఆ ప్రసాదం మనం కూడా రుచి చూద్దాం. ముందు జీడిపప్పు కనపడింది. బాగుంది, చాలా రుచిగా ఉంది. పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. తర్వాత అన్ని బ్లెండ్ అయినాయి, బాగా చక్కగా కలిసినాయి. అలాగే లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఉపవాసం చేయాలి, చాలా మందికి వాళ్ళ శరీరం సహకరించదు, అప్పుడు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు. సో మరి చూసారు కదండి, శివరాత్రి స్పెషల్ ఒక చక్కటి రెసిపీని పరిచయం చేశాను. మళ్ళీ ఎపిసోడ్ ని చూడాలనుకుంటే లాగ్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదండి వాళ్ళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామా. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.